కనగిరి సెకండ్ AP+ కూడా సచివాలయం వారీగా తీసుకుంటే ఎక్సెంట్ ప్లాన్ స్టాక్ వచ్చే అవకాశం ఉంది. సో అన్నీ వస్తే మీకు కూడా వస్తాయి. ఈ ప్లాన్ ఒక ఎక్సెంట్ తయారు చేయకపోతే మళ్ళీ క్యాంపెయిన్ చేయమని చెప్తున్నారు. డ్రైవ్ పెట్టమని ఎంత కష్టంగా అది ఉంది. ఉదయం పేరు వైజ్ ఎంతమంది ఎవరు పేరుతో సహా ఉంటే దట్ ఈజ్ యువర్ ప్లాన్. డిస్ట్రిక్ట్లో హోల్ PSC వైజ్ ప్లాన్ ఆర్ మండల్ లోకల్ స్టెబిలిటీ ప్లాన్. సో నౌ వాట్ ఈస్ సెకండ్ డోస్ మీరు చేయబోతున్నారు, పెండింగ్ ఫస్ట్ డోస్ AP+ చేయబోతున్నారు. ఆ రెండో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దట్ వాట్ స్టేట్ ఈజ్ ఆస్కింగ్, దట్ వాట్ వి హావ్ టు డూ. క్లారిటీ ఉందా లేదా? 65% 18+ 45+ 100% చెప్తున్నారు. సో ఇది మీరు సంబడి సెకండ్ ఆ లిస్ట్ మీరు కూడా ఇచ్చి ఉంటారు. ఆ సచివాలయంతో ఫాలో చేయాలి. ఈరోజు ఎంతమంది 35, 80, ఈరోజు సెకండ్ డోస్కి ఎంతమంది 84 days దాటిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ సచివాలయం. అర్థమైందా? సో మీ లెవెల్లో ప్లానింగ్ వాళ్ళు ఉండాలి. మీ ఆశా ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు కదా. నౌ యూఆర్ వాలంటీర్స్ టేక్ హెల్ప్ ఆఫ్ దామ్. ఎప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు వస్తారు, మండలి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, AD గారు ఉన్నారు. మీరు పార్టిసిపేట్ చేశారు వ్యాక్సినేషన్లో, క్లారిటీ వస్తుంది కదా. మీరు చెప్పిన అందరూ వింటున్నారా లేకపోతే పెంచుకోవట్లేదు? ఎక్కడ గ్యాప్ లేదు కదా. ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ఐసోలేషన్ జాగ్రత్త చూసుకోండి. సున్నాగా స్ప్రే కూడా చెప్పాలి. వాలంటీర్స్ కూడా మీరు ఒక్కొక్క ఇప్పుడు అవుట్ రీచ్లో ఒక్కొక్క అసిస్టెంట్కి ఇచ్చారు కదా, వాలంటీర్స్ చెప్తారు. సిమ్టమాటిక్ ఇమీడియట్లీ శాంపుల్ ఎక్కడ కేసు రాకుండా చూడాలి. IEC క్యాంపెయిన్ చేయాలి. ఫైన్ ఎక్కడైనా ఉంటే ఫైన్ వేయండి. నువ్వు ఎవరు పడించుకోకపోతే ఇమీడియట్లీ పోలీస్ కేసు కూడా పెడతారు. వ్యాక్సినేషన్ చేయండి. అంత చేస్తే సరిపోతుంది. ఓకే. లాస్ట్ 2 నెలలు ఏదైనా బియాండ్ SLA క్లియర్ అయిందా? అన్ని బియాండ్ విదిన్ SLA లాస్ట్ 2 months 3 months. ఎనీ సర్వీస్ ఇష్యూ ఎక్కడైనా ఇష్యూ ఉందా? ఈ సర్వీస్ డిస్పోజల్లో ఏ డిపార్ట్మెంట్కి ఇష్యూ లేదు. బియాండ్ SLA కాదు, సర్వీస్లో స్టేట్లో ఉంటున్నారు. ANM రాలేదు. మరి ఎందుకు వచ్చారు? నాట్ రిక్వైర్డ్. నో, ఇట్ నాట్ దేర్. ఓకే, నో ప్రాబ్లం. దెన్ షీ షుడ్ నాట్ కమ్ కదా. రాకూడదు. లీవ్లో ఉంటే నాట్ రిక్వైర్డ్. ఏమేమి హౌసింగ్ ఏమి ఉంది? హలో, టెక్నికల్ కాదు మీకు లేదు కదా. కొన్నింటికి లేదు సార్, కొన్నింటికి వస్తుంది. వేరే సచివాలయం కూడా తహసీల్దార్ గారు ఎప్పుడు పూర్తి చేస్తారు? 1 weekలో కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేసి ఎప్పుడు ఏం చేయాలని చెప్తాను. కరెక్ట్గా చేస్తాను. ఏం కావాలండి? పెన్షన్ కావాలి. దరఖాస్తు పెట్టుకున్నారు. వెయిటింగ్ రాయా పాస్ కదండి. ఇలాంటి పెన్షన్ ఉండిపోయినాయి. అన్నీ వాళ్ళు వచ్చారు అంతకుముందు చెప్పారా? చేశారు కదా. మీరు ఇది 14 కదా. ఇందులో పేమెంట్ ఇష్యూ ఎక్కడైనా ఉందా? సర్పంచ్ వల్ల పేమెంట్ అచ్చంపాడు ఎక్కడ? నో IC, నో శాంక్షన్. ఇక్కడ ఏంటి? MCU అవి గ్రౌండ్ చేస్తున్నాను. ఉత్తరాఖండ్లో వచ్చేసి సర్పంచ్ వేరే వాళ్ళ ఏజెన్సీలు రానేయడం లేదు, నేనే చేస్తాను. నాకు డబ్బులు పడిన తర్వాత చేస్తాను.
అట్లా కుదరదు. అదే సార్ అది చెప్పినాను సార్ 1 వీక్లో ఫైనల్ చేస్తాం. అట్లా అంటే కుదరదు. ఒకటి అయిపోయింది. మొన్న మీ- ఎక్కడ ఉంది ఆర్బీఐ? అక్కడ ఒక అబ్బాయి ఉన్నా MSP sir, 6,000 sir. మనం మార్కెట్ మనం అమ్ముకునే పని సార్ ఎంఎస్పీలో తీసుకోబట్టి ఈ కళాల్లోనే మార్కెట్ చూసుకొని ఎక్కడ నుంచి లోకల్ వాళ్ళు ఉన్నారా లేకపోతే ఒంగోలు నుంచి వస్తున్నారా? ఇక్కడ మీకు ఎంతమంది రైతులు వచ్చారు? ఎంతమంది రైతులు వచ్చారు 1 monthలో? 1 monthలో ఎందుకు వచ్చారు? ఏ పనికి వచ్చారు? ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ ఎలా? వాట్ ఈస్ ద పర్సనల్ ప్రోగ్రెస్? మీరు ఏడింగ్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆన్ ఈ క్రాప్ బుకింగ్? ఎంత శాతం అయింది? బాద్రా మెయిన్ బ్యాక్గ్రౌండ్ అన్ని పెట్టుకుంటాం. అది సోయింగ్ విండో వచ్చేసి సెప్టెంబర్ 15 నుంచి సోయింగ్. స్మాల్ ప్రాజెక్ట్ కదా. వాట్ మై పాయింట్? మీరు ఎస్పీ ఫోన్ చేసి చెప్పి మాతో మాట్లాడండి. పవర్ ఆగిపోయింది, ఎక్స్టాండ్ వాళ్ళు ఏమి ఉండట్లేదు, మాట్లాడండి. ఇక్కడ కొద్దిగా అయినా చూసుకోండి. అరేంజ్మెంట్ అన్ని పని ఉండిపోయింది. ఆర్మీకి మీకు అయినా హోటల్ కాదు, పంచాయతీలు ఎంతమంది ఉన్నారు? 30 నెంబర్ సార్. బిల్డింగ్ అంటే స్టార్ట్ అయిందా? చేస్తున్నారు. ఆర్మీకి ఎక్కడ ఉంది? బిల్డింగ్ పూర్తి అయిందా? అవుతాయా? ఎంత శాతం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా ఇక్కడ? సెక్రటరీ నేమ్ బోర్డు పెట్టారా? ఎవరు చెప్తున్నారు? వైఎస్ఆర్ బీమా నువ్వేనా? 20,000 ఉండేది ఉందా ఇక్కడ? ఎన్ని వస్తే మీకు వైఎస్ఆర్ బీమా? ఈ నంబర్ తీసుకోవాలి. వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ ఫస్ట్ 4,214 ఎన్ని చేస్తారు? ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకుంటారు? వీళ్ళు చెప్తున్నారు తీసుకోవాలి. తీసుకోండి. హెల్త్ సబ్ సెంటర్ వైపు ఎక్కడ ఉంది సబ్ సెంటర్? ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది రూమ్ అది ఇంకా లేదు. సో ఎవరైనా బయట నుంచి వస్తుంటే హైదరాబాద్, చెన్నై అట్లా టేస్ట్ చేస్తున్నారు? 100%. లాస్ట్ పాజిటివ్ కేసు ఏ రోజు వచ్చింది? 10 రోజుల ముందు, 1 వీక్ ముందు, వారం ముందు, తర్వాత రాలేదు. రండి, ఇది మట్టి చేసుకోండి. ఒక్క నిమిషం. ఎవరైనా వర్కర్ లేరా ఇక్కడ? సైడ్ సార్. ఓకే, గుడ్ సార్ ఎంత మీకు టార్గెట్ ఉందా? అవెన్యూ ప్లాంట్ వేస్తాను ఎంపీడీ గారు. తినండి కొంచెం పక్కన సార్. తినమ్మా తినం. మీరు సూపర్ సిరీస్ కనగిరి ఎక్కడ? కనగిరి ప్రాజెక్టు వెలుగండ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ కాన్స్టెబుల్
ఎక్కడ కూర్చో ఇక్కడికి సప్లై డిస్ట్రిక్ట్ టెండర్ మరి ఈ సైజ్ ఎందుకు ఉంది? ఈ సైజ్ సరిపోతుందా? మంత్కి 25 ఎక్స్ ఇస్తాం సార్. అమ్మాయి రండి. మిల్క్ కూడా ఇస్తాం సార్. ఫ్రిడ్జ్లో పెట్టండి. ఏదో చూసాం కదా, చీరాలలో ఏమైంది తెలుసా? సార్ తర్వాత మేము అందరికీ ఇక్కడ మహిళా పోలీసులు అందరికీ రిటర్న్గా ఒక లెటర్ పెట్టాం సార్. అందరినీ ఇన్స్పెక్ట్ చేయాలి, అన్ని షాపులు అవే చేయాలి సార్. రండి సార్. సురేష్ సురేష్ ఓకే కూర్చోమ్మా. ఇట్లా మట్టి మట్టి మోక్షిత సార్ 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 ఓకే 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 వెరీ గుడ్. ఉన్నారు కదా డాక్టర్ కూడా ఎవ్రీ మంత్ కదా చెకప్? అవును సార్. ఇమ్యునైజేషన్ మనకి ఇక్కడే జరుగుతుంది సార్ అంగన్వాడీ సెంటర్లో. ఇమ్యునైజేషన్ రోజు ప్రెగ్నెంట్ వాళ్ళకి టీటీ ఉంటుంది, చెకప్లు ఉంటాయి సార్, ఏఎన్సీ చెకప్. అది పిల్లలు గవర్నమెంట్ లేదా? బాగా రాకుండా బెంచ్ మార్క్ తెలుసు కదా, ఏ జిల్లాలు బాగా చేస్తున్నారు. సో త్వరగా పూర్తి లైక్ ఇలాంటి నెక్స్ట్ బీసీ దాకా ఇప్పుడు దేని కింద చూపిస్తున్నాము. ఇంతవరకు కంప్లీట్ చేస్తాం చాయిస్ అమౌంట్ ఎందుకంటే మనకి ఎస్టిమేషన్ కాస్ట్ వస్తుంది. అడిగిన లాగా స్వచ్ఛ భారత్ కూడా మన బుద్ధి చూస్తాం. స్వచ్ఛ భారత్ చూస్తాం. రెండో కలెక్టర్ ఇచ్చారు, ఎంఆర్ఓ ఇచ్చారు. వాళ్ళందరూ పట్ల కలిపి అన్నీ కలిపి మాకు ఎలిజిబుల్ కలిసి సార్ చెప్పాలి. అంటే నేను నేతన్న ఇష్టం లేదు సార్, నాకు రాష్ట్రం ఇంకా రాలేదు సార్. క్యాలెండర్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి? ఎన్నో అయినా ఒక డిస్ప్లే కావాలి. 12 ఎన్ని చేశారు దాకా? 9 ఎన్ని? ఇదే కదా, ఇదే మీ చేతిలో ఉండే టిప్స్, ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సర్వీసెస్ చెప్పండి. అందులో వచ్చారా? సర్వీసెస్ మీ సేవ ఓకే. ఒకటి న్యూ కనెక్షన్ ఎందుకు అవ్వలేదు? విదిన్ టైం కావాలి, చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అది లైన్మెంట్ అదే ఇది పెట్టాను సార్, నాకు వచ్చి 4 లక్షలు. జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. తక్కువ వర్షం పడడం వల్ల రెయిన్ఫెడ్ అగ్రికల్చర్, ప్రైమరీ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటారు చాలామంది. అటువంటి ప్రాంతాల్లో కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎచ్చంపాడు ఇలాంటి మండలాలు ఈరోజు ఏరియా మొత్తం విజిట్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమాలు, అలాగే సచివాలయంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో అన్నీ కూడా ఒక ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఉన్న అధికారులు
మండల స్థాయి అధికారులు అందరూ చేయాలి. అలాగే హెల్త్, కోవిడ్ ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇందులో కూడా మండల టాస్క్ ఫోర్స్ రెగ్యులర్గా మీటింగ్ పెట్టి అన్ని విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉద్దేశంతో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కార్యక్రమం జరుగుతూ ఉంది. మూడవది వ్యాక్సినేషన్ కూడా ఇప్పుడు పూర్తిగా స్థాయిలో అందుబాటులో వచ్చాయి. వ్యాక్సినేషన్ చేయడానికి కూడా మనకి వ్యాక్సిన్ సప్లై కూడా చాలా ఎక్కువ నెంబర్లో వచ్చాయి. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్లాన్ కూడా ఏ విధంగా సెప్టెంబర్లో ఏ విధంగా పూర్తి చేయాలి, ఇవన్నీ కూడా మండల స్థాయిలో, సచివాలయం స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక గ్రామంలో సచివాలయంతో పాటు ఆర్బీకే, వెల్నెస్ సెంటర్, అదే హెల్త్ సెంటర్, అలాగే బిఎంసి, ఈ 4 శాంక్షన్ అయినాయి. కొన్ని గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీ శాంక్షన్ అయినాయి. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సెప్టెంబర్లో కొన్ని, అక్టోబర్లో కొన్ని, నవంబర్లో కొన్ని, అలాగే డిసెంబర్ కల్లా అన్నీ పూర్తి చేయాలి. ఆ విధంగా ల్యాండ్ సమస్యలు, పేమెంట్ సమస్యలు, ఏజెన్సీ సమస్యలు ఏదైనా ఉంటే అందుబాటులో మండల స్థాయి అధికారులు పరిష్కారం చేసుకోవాలి. లేకపోతే మేము జిల్లా స్థాయిలో మాట్లాడి పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. క్షేత్రస్థాయిలో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే వెల్ఫేర్ కార్యక్రమాలు ఉన్నాయో, అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో, హెల్త్ సంబంధించి ఎడ్యుకేషన్, ఇప్పుడు ఈ స్కూల్ అన్నీ ఓపెన్ అయినాయి. ఈ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేసుకుంటూ అన్నీ నిర్వహించాలి. అన్నీ జరుగుతున్నాయా లేవా క్షేత్రస్థాయిలో ఈరోజు రివ్యూ చేయడం, అలాగే ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవ్రీ థర్స్డే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, కాన్స్టిట్యున్సీ స్థాయి స్పెషల్ ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉంటారు, ఫీల్డ్లో ఉంటారు, సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు ఉంటారు. కాబట్టి ఈరోజు థర్స్డే కాబట్టి అందరూ ఫీల్డ్లో ఉన్నాము. ఈ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ పిడి డోమా గారు, అలాగే ఈ హెచ్ఎంపాడు మండల్ స్పెషల్ ఆఫీసర్ ఏడి యానిమల్ హస్బెండరీ గారు, అలాగే మండల స్థాయి అధికారులు కొన్ని గ్రామాలు చూస్తున్నారు. వాళ్ళు కూడా అలాట్ చేసినటువంటి గ్రామాల్లో వెళ్ళిపోయి అక్కడ ఉన్న కార్యక్రమాలు రివ్యూ చేసుకుంటూ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూ పరిష్కారం చేసుకోవాలి. ఈ సందర్భంగా అందరూ చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలు విజిట్ చేస్తాము. ఫైనల్గా రివ్యూ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్దాం. ఇప్పుడు ఇందాక ఏముండేది 45+ వ్యాక్సినేషన్ చేసుకున్నాము. 45+ దాదాపుగా 99% చేసుకున్నాం కాబట్టి 18+ కూడా వ్యాక్సినేషన్కి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మొన్న ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు 18+ కూడా వ్యాక్సినేషన్ 2 రోజులు క్యాంపెయిన్ చేసి జిల్లాలో 1.10 lakhs అంటే 1,00,000 పైన 2 డేస్లో పూర్తి చేసుకున్నాము. సో ఈ విధంగా ఇప్పుడు వ్యాక్సినేషన్ అందుబాటులో వచ్చాయి. అందరికీ ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు మన జిల్లాలో, మన మండలంలో, మన విలేజ్లో అందరి కోసం వ్యాక్సినేషన్ ఈరోజు అందుబాటులో వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ క్యాంపెయిన్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేశారు. ఈ కంటిన్యూ అవుతాయి. ఈ సెప్టెంబర్ నెలలో మన రాష్ట్రంలో ఎక్కువ వ్యాక్సిన్ రాబోతున్నాయి, మన జిల్లాకి ఎక్కువ వ్యాక్సిన్ రాబోతున్నాయి. క్షేత్ర స్థాయిలో, ఈ సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలి. ఈ వ్యాక్సినేషన్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా 100% వ్యాక్సినేషన్ చేయాలి. వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. ఎవరికి వ్యాక్సినేషన్ వల్ల AEFI అంటాం, అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ కూడా ఎక్కడ కూడా లాస్ట్ 1 ఇయర్లో నమోదు కాలేదు. ఇనిషియల్గా 1-2 కేసులు వచ్చాయి, అది కూడా పరిష్కారమైంది. సో ఈ సందర్భంగా వీళ్ళు కూడా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. 18+ మొన్న స్టార్ట్ చేసాం కాబట్టి అవేర్నెస్ ఇంకా పెంచాలి, ఈ నెల చేయాలి. సో సెప్టెంబర్ ఆఖరి దాకా మన జిల్లాలో కూడా మ్యాక్సిమం ఫస్ట్ డోస్ 18+ అయిపోతాయి. వ్యాక్సినేషన్ అందుబాటులో వచ్చాయి. ప్రజలు కూడా సహకరించాలి. ఎవరికి ఎలాంటి నష్టం లేదు. ఒక ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. మెడికల్ ఆఫీసర్ ఉండాలి. ఏదైనా హాఫ్ అన్ అవర్ వ్యాక్సినేషన్ తర్వాత అక్కడ ఉండిపోవాలి. ఇవన్నీ కూడా ప్రోటోకాల్ ఫాలో చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ మెడికల్ ఆఫీసర్ అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న వాలంటీర్స్ అందరూ అది టీం వర్క్ చేసినట్లయితే మన జిల్లాలో కూడా 100% వ్యాక్సినేషన్ ఇచ్చిన టార్గెట్ బట్టి పూర్తి చేస్తాము. సెప్టెంబర్ మంత్ మనకి క్రిటికల్. ఈ మంత్లో 18+ సింగిల్ డోస్ అందరికీ అయిపోవాలి. సెకండ్ డోస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా పూర్తి చేయడానికి కార్యక్రమం సిద్ధం చేశాము. ఈ సందర్భంగా ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ స్థాయి సిబ్బందులు క్షేత్రస్థాయిలో అన్ని విధంగా చర్య తీసుకోవాలి. ఫెయిల్యూర్ కలెక్టర్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. కారణాలు ఏముందంటే చాలామంది ఇలాంటి ప్రాంతాల నుంచి ఒంగోలు వచ్చి కలెక్టర్కి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే ఇమీడియట్లీ పరిష్కారం కాకపోతే ఒక డే వాళ్ళు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా డైలీవ్ కలెక్టర్ మొదలు పెట్టడం జరిగింది. రెస్పాన్స్ కూడా బాగుంది. మీరు కూడా చెప్పినట్టు దాదాపుగా 15 కాల్స్ వస్తున్నాయి, కొన్ని రోజులు 20 వస్తాయి. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాల్
మేము ఒక వారం లోపల ఎస్ఎల్ఏ పెట్టుకున్నాం. ఒక మండే టు మండే పరిష్కారం కావాలి. రెవెన్యూ అయినా, ఆర్డబ్ల్యూఎస్ అయినా, ఆర్ఎండ్బి అయినా, హెల్త్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా వారం లోపల పరిష్కారం చేయాలి. ఇందులో కాలర్కి ప్రత్యేకంగా మండల స్థాయి అధికారులు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పరిష్కారం చేసుకుంటూ ఎక్షన్ టెకన్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేస్తారు. వచ్చే సోమవారం మళ్ళీ డైల్యూర్ కలెక్టర్ ముందు ఎక్షన్ టెకన్ రిపోర్ట్ చూసుకుంటాము. సాటిస్ఫాక్టరీ లేకపోతే మా స్థాయిలోనే మళ్ళీ రిటర్న్ చేసుకుంటాము. ఎప్పుడు కూడా కొంతమంది కాలర్ మళ్ళీ కాల్ చేస్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవ్వకపోతే మళ్ళీ రీఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 1 month 1.5 months అయింది, ఒక 3 వారాలు అయినాయి కాబట్టి సమయం కూడా పెంచుకోవడానికి అవకాశం చూస్తున్నాము. ఎందుకంటే అక్కడ కూడా చాలామంది వచ్చి క్యూలో ఉంటారు. సో ఈ రెండు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకొని సాటిస్ఫాక్టరీలీ డిస్పోజల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒక డిస్పోజ్ చేసిన పిటిషన్ ఎవరు అప్లై చేశారు, ఎవరు కాల్ చేశారు, పెటిషనర్స్కి సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా మేము అన్ని విధంగా చర్య తీసుకుంటాము. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మంచి నెల 1 month 2 monthsలో ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తాయి. టైం కూడా పెంచుకుంటాము. 100% పరిష్కారమైనట్టు చర్య తీసుకుంటాం.